మన యువతకు మీరు ఏం చెప్పగలరు? ఇప్పుడున్నటువంటి యువత పరిస్థితి మీకు తెలుసు. వాళ్ళని తప్పు పట్టడానికే లేదమ్మా. ఎందుకనంటే వాళ్ళకు ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని పరిస్థితులు వాళ్ళని ఒక నకారాత్మకమైనటువంటి శక్తులుగా తయారు చేసేటటువంటి పరిస్థితులున్నాయి. అవునండి. ఇటువంటి పరిస్థితుల నుంచి వాళ్ళని మనం ఎలా కాపాడుకోవాలి? ఇది చాలా మంచి సబ్జెక్ట్ ప్రారంభం చేశారు మదన్ గారు. నాలో కూడా ప్రతినిత్యము ఆవేదన కలిగిస్తున్న అంశాన్నే మీరు మళ్ళీ ప్రస్తావించారు కాబట్టి, మనలాంటి కాస్త అనుభవజ్ఞులు, దేశ హితాన్ని, జాతి హితాన్ని కోరుకునే మనలాంటి వాళ్ళందరికీ చాలా బాధాకరమైన విషయం. యువతకు సందేశం అనే కంటే కూడా ఇవాళ మనం పెద్దలైనటువంటి వాళ్ళే ఆలోచించాల్సిన అవసరం ఉంది. అసలు యువతకు మనం ఏమందిస్తున్నాం? మంచి తీర్థం ఒకటి ఉన్నదని అసలు తెలియచేస్తే కదా వాడు ఆ మంచి తీర్థాన్ని స్వీకరించకుండా మురికి నీళ్లు తాగుతున్నాడు. అవునమ్మా. కారణం ఎవరు? పెద్దలం కాదా? ఖచ్చితంగా అమ్మా. అసలు దాని మీద ఎక్కడైనా దృష్టి పెడుతున్నామా? ఎన్నిసార్లు మన విద్యా విధానంలో మార్పులు తీసుకురావాలని ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా మనం ఒత్తుకుంటున్నా, ఏదో అంటారే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నాం అన్నట్టుగా ఏదైనా దుస్సంఘటనలు జరిగినప్పుడు, దురాగతాలు, అత్యాచారాలు జరిగినప్పుడు మాత్రమే దిగ్భ్రాంతి చెందారు, నిర్ఘాంతపోయారు అని చెప్పే వార్తలు తప్ప, ఆ తర్వాత తీసుకునే చర్యలు కానీ, ఆ మార్పులు తేవడానికి కృషి కానీ ఎంతవరకు జరుగుతుంది, ఎక్కడ జరుగుతోంది? నేను ఇదే ఆవేదనతో ఒకసారి బహిరంగ లేఖే నేను రాసి నరేంద్ర మోడీ గారికి ఒక లేఖ పంపించాను. అప్పుడు పబ్జీ గేమ్స్ విపరీతంగా ప్రతి ఇంటిలోనూ కూడా పిల్లలు తల్లిదండ్రుల మీద తిరగబడి కొట్టే పరిస్థితులు, అది లేకపోతే వాళ్ళు తట్టుకోలేనటువంటి పరిస్థితిలో. నిన్న ఒక అమ్మాయిని నేను వీడియోలో చూసా. మా తమ్ముడి గేమ్స్ వల్ల ఇలా చనిపోయాడు, ఇంకా మా తమ్ముడు లాంటి పరిస్థితి ఇంకా ఏ తమ్ముడికి ఏ పిల్లవాడికి కలగకూడదని బోరు నేడ్చింది. నేను సోషల్ మీడియాలో చూసా. ఏమిటిది? అసలు ప్రజల యొక్క సంక్షేమం అంటే ఏమిటండి? ఏది సంక్షేమ పథకం అండి? ప్రజల సంక్షేమాన్ని కోరుకోవటం అంటే ఏమిటి? మీరే తాగుడు దుకాణాలకి ఒక పక్కన డ్రగ్స్ రోజు రోజుకు విపరీతంగా పెరిగిపోతూ ఉంటే, రకరకాల పానీయాల ద్వారా, ఆహార పదార్థాల ద్వారా వాళ్ళు ఎడిక్ట్ చేసి నానా రకాల ఆకర్షణీయమైనటువంటి అద్దాల బీరువాలు పెట్టి అమ్ముతూ ఉంటే, మరి పిల్లలు ఆ విధంగా ఆకర్షితులు అవుతూ ఉంటే, వ్యసనాల బారిన పడుతూ ఉంటే, కుటుంబాలు విచ్ఛిన్నమైపోతూ ఉంటే, దాంపత్య ధర్మం పూర్తిగా నాశనమైపోతూ ఉంటే, మరి చూస్తూ ఊరుకుంటూ జరిగిన సంఘటనకు అప్పుడప్పుడు దిగ్భ్రాంతి చెంది నిర్ఘాంతపోతే ఒరిగేదేముంది? ఎన్ని కుటుంబాలండి. నేను పిల్లల మధ్యలో తిరుగుతున్నాను మదన్ గారు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ కుటుంబంలో కూడా ఎవరు సంతోషంగా కారణం ఏమిటి? దానికి కారణం ముఖ్యంగా తల్లిదండ్రులది పాత్ర ఉన్నది, విద్యావేత్తలది పాత్ర ఉంది. ఇప్పుడు విద్యావేత్తలు ఏమంటున్నారు? మేము గనక మందలిస్తే మా మీద కేసులు పెట్టే పరిస్థితి వచ్చింది, అందుకని మాకెందుకు వచ్చిందిలే, మా జీతాలు మాకు వస్తున్నాయి కదా అని మేము ఆ పాఠం చెప్పేసేసి, వాడికి అర్థమైందా చచ్చిందా ఇవన్నీ మాకు అనవసరం, వాడికి మార్కులు వచ్చాయా లేదా మాకు అనవసరం అని చెప్పి మేము కూడా ఊరుకోవలసిన పరిస్థితి వచ్చిందని వాళ్ళు ఆవేదన చెందుతున్నారు. మందలించేవాడు లేడు, మండిపడేవాడు లేడు. ఒకప్పుడు మనల్ని చిన్నప్పుడు స్కూల్స్లో ఎవరైనా టీచర్ కొడితే ఇంటికెళ్ళి చెప్తే, నువ్వేం తప్పు చేసి ఉంటావు, తప్పు చేయకపోతే కూడా మళ్ళీ ఇంకొక 2 దెబ్బలు మనల్ని వేసి మందలించే పెద్దరికము, గురుత్వం మన ఇళ్లలో ఉండేది. తాతయ్యో, బాబాయో, పెదనాన్నో, నాన్నో, అమ్మో ఎవరో ఒకళ్ళు పెద్దల వాళ్ళు ఉండి అప్పుడప్పుడు మనకి చక్కగా చెప్పేవారు. అంతమంది సంతానం ఉన్నా కూడా ఎవరికి వాళ్ళకు ఒక శ్రద్ధ తీసుకునేవారు. అవునమ్మా. చదువు కంటే కూడా వాళ్ళు ఎక్కువగా సంస్కారానికి పెద్దపీట వేశారు. అందుకే మనకు ఒక పెద్దబాల శిక్షణ ఒకటి ఉండేది. అప్పుడప్పుడు నాకు ఏమనిపిస్తుందంటే, అసలు కొన్ని రోజుల పాటు, కొన్ని నెలల పాటు అసలు కళాశాలలు, యూనివర్సిటీల్లో మూతబడిపోయి ఒక పెద్దబాల శిక్ష మాత్రమే శిక్షణనిస్తే ఎంత బాగుంటుందబ్బా అనిపి. మీకు గుర్తుందో లేదో, రజ్జు భయ్య అని ఉండేవారు. ఆయన ఒక మాట అన్నారు, 85% అవిద్య ఉన్నప్పుడు, ఎడ్యుకేషన్ లేనప్పుడే దేశం బాగుంది అని. కారణం ఏమిటి? అప్పుడు వాళ్ళు కామన్ సెన్స్తో. కాదమ్మా, మీకు ఇక్కడ ఒక చిన్న అడ్డు వస్తున్నందుకు క్షమించండి. ఇక్కడ ఒక చిన్న విద్య అంటే ఏమిటి? అది కూడా ప్రశ్నే కదమ్మా. అదే కదా, విద్య అనేటటువంటిది
సంస్కారాన్ని నేర్చుకోవడానికి మానవీయ విలువలు నేర్పేది విద్య. విద్య విలువల కోసం కానీ ఉద్యోగం కోసం కాదుగా. కాదు కదమ్మా. ఏం చదువుకోకుండా అన్ని ఉద్యోగాలు ఎలా చేశారు? కాదమ్మా, ఇప్పుడు చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగాలు లేదు. లిటరసీ అక్షరాస్యత మాత్రమే విద్య కాదు కదండి. ఇన్ఫర్మేషన్ మాత్రమే విద్య కూడా కాదు కదా. వివేకానందుడు చెప్పినట్టుగా ఎత్తిపోతల పథకం కింద మెదడులో కూరేటటువంటి మాటల పోగులే విద్య. సంస్కారం లేని విద్య ఏం చేసుకుంటాం? వాడు ఏదో పాట రాశాడు చూడండి, ఏదో ఆత్మబంధువు సినిమా, చదువు రాని వాడవని దిగులు చెందకు, మనిషి మధ్యలోన మమత లేని చదువులెందుకు. వాడు ఎక్కడున్నాయి? నిన్నండి నేను మదన్ గారు ఈ వారం రోజుల్లోనే 3 నెలలు దాదాపు ఫిబ్రవరి మార్చిలో పెళ్ళిళ్ళైనటువంటి వివాహాలు, ఫిబ్రవరి మార్చి నెల నాకు తెలిసిన వివాహాలు 6 వివాహాలు, నాకు బాగా తెలిసిన వివాహాలే 3 నాళ్ల ముచ్చటగా విడిపోయారు. మార్చిలో, ఫిబ్రవరి మార్చి మధ్యలో జరిగిన పెళ్ళిళ్ళు నాకు బాగా తెలిసి. ఎందుకమ్మా పెళ్లి చేయడం? ఎందుకు బాగా అడిగారు. ఈ పెళ్లి చేసేవాళ్ళు కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేస్తున్నారు. ఫోటోషూట్స్, భోజనాల దగ్గర 100 రకాల పదార్థాలు, ఆత్మీయమైన పలకరింపు ఉండదు, వేల కొద్దీ క్యూ ఉంటుంది. మనం వెళ్ళి మనస్ఫూర్తిగా అక్షంతలు వేద్దామంటే పరిస్థితి లేదు. అక్కడ బౌన్సర్స్ నిలబడతారు, ఒక 100 మంది ఫోటోగ్రాఫర్లు నిలబడతారు. ఈ పెళ్లి చేసుకున్న అబ్బాయికి అమ్మాయికి వివాహ జీవితానికి అర్హతను సంపాదించుకోవటం ఎట్లాగో నేర్పించలేదు. జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయేమో, దాన్ని నెమ్మదిగా ఓర్చుకోవాలని అమ్మాయికి కానీ అబ్బాయికి చెప్పే పెద్దలు లేరు. అక్కడ పురోహితుడు చెప్తూ ఉంటే వినిపించుకునే స్థితిలో లేరు. ఒక జీలకర్ర బెల్లం పెట్టుకుంటూ ఉంటే నేను మన పెళ్లిలో చూశానండి. వాళ్ళిద్దరూ జీలకర్ర బెల్లం పెట్టిన మధ్యలో పడుకున్నాడు ఫోటోగ్రాఫరు, ఇట్లా అడ్డంగా ఫోటో తీస్తున్నాడు. ఒకరి కళ్ళల్లో ఒకరికి చూసుకోవలసిన సమయంలో ఫోటోగ్రాఫర్ అడ్డంగా పడుకొని ఫోటో తీస్తున్నాడు. ఏమనాలి దీన్ని? ఎందుకమ్మా పెళ్ళిళ్ళు చేయటం అంటే నేను ఎందుకని అడుగుతున్నానంటే, ఈ ఆడంబరాల కోసం చేస్తున్నారు తప్ప వివాహం చేసుకోబోతున్న దంపతులు 75 సంవత్సరాలు కొత్త జీవితాన్ని ఇద్దరు కలిసి బ్రతకవలసి, ఒక యూనిట్గా ఉండవలసిన దంపతులకి అసలు మనం ఏ సందేశం ఇస్తున్నాం? పిల్లలు ఎవరికి వాళ్ళే నిర్ణయించుకుంటున్నారు. ఓర్పు లేదు, ఓపిక లేదు. పెద్దవాళ్ళు చెప్తే వింటలేదా, లేకపోతే పెద్దవాళ్ళని చూసి వీళ్ళిలా తయారవుతున్నారా అనేది ఆలోచిస్తుంటే భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఇవాళ భారతదేశం ఉంది మదన్ గారు. నేనేమంటానంటే, ప్రపంచం అనే భవనానికి పూజ గది మన భారతదేశం. ఇది భోగభూమి కాదు, ఇది యోగ భూమి అని మనం చెప్పుకుంటూ, మేరా భారత్ మహాన్, సారే జహా సే అచ్చా అంటూ భారతదేశాన్ని మనం కొనియాడుతూ, ప్రపంచానికి గురుస్థానంలో ఉన్నది, విశ్వగురుస్థానంలో ఉందని మనం జబ్బలు చరుచుకుంటూ గొప్పగా చెప్పుకుంటున్నాం మనం. అటువంటి పూజ గదిలో ఇంత నిర్మాల్యము, కాలుష్యము, కల్మషం ఏర్పడుతూ ఉంటే దాన్ని తుడిచిపెట్టవలసింది ఎవరు? ఎవరు ఎవరు తీసుకోవాలి ఈ బాధ్యత? మీకు తెలిసే ఉండొచ్చు, ఫ్రాన్స్లో ఒకసారి 2వ ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు ఆ సైన్యాధ్యక్షుడు ఒక మాట అంటాడు. ఏమని? మనం ఓడిపోయింది యుద్ధ భూమిలో కాదు, మన యువతంతా కూడా పబ్బుల్లోనూ హబ్బుల్లోనూ ఉండడం వల్ల ఓడిపోయాం. మరి అటువంటి యువతను మీరు రేపటి ఈనాటి బాలలే రేపటి పౌరుని ఉపన్యాసాలు దంచేస్తున్నాం కదా. ఈ పౌరులకు ఏమిస్తున్నాం మనం? పౌరుల బాధ్యత నేర్పిస్తున్నామా? దేశాన్ని ప్రేమించడం నేర్పిస్తున్నామా? దేహం మీద ప్రేమ పెంచుతున్నామా? దేశం మీద ప్రేమ పెంచుతున్నామా? అసలు ఏమి నేర్పిస్తున్నాం మన పాఠ్యాంశాలలో?